కీర్తనలు 116:15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నిజంగా అమ్మగారు విలువగలవారు కారణం ఏం తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి వారు జీవించడం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడము వారి మరణము ఆయన దృష్టికి విలువైనది. హల్లెలూయా. విలువైనది ఏంటి విలువైందంట? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఏంటంటే నిజంగా విలువగలదా? అవును. ఎలా విలువగలదిగా మారింది అని ఆలోచిస్తుందంటే, ఈరోజు నిజంగా మన దగ్గర ఉన్న అన్ని కూడా విలువైన వస్తువులే మనకు కనపడుతుంది. కానీ దేవుని దృష్టిలో ఏంటి గొప్ప అంటే, యెహోవా భక్తులుగా మనము ఈ భూమి పైన జీవించాలి. మొదటిగా హల్లెలూయా. మొదటిగా మనం యెహోవా భక్తులుగా మనం జీవించినప్పుడు మనకు మరణము సంబంధించిన తర్వాత ఆయన దృష్టికి మనం విలువగలవారిగా మారిపోతామంట. హల్లెలూయా. ఏమంటే నిజంగా ఆ విధంగా అమ్మగారు మనకు కనబడతా ఉన్నారు. ఆమె భక్తురాలుగా ఉన్నారు, యెహోవా యందు నమ్మకంతో ఉన్నారు. ప్రతిరోజు కూడా వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా దేవుని పైన భారం వేశారు తప్ప ఏ మానవుని పైన కూడా ఈ రోజు వరకు ఎలాంటి భారము వెయ్యలేదు అనే సంగతి ఈ రోజు మనం గమనించాలి. హల్లెలూయా. ఏమండి, నాకు తల్లిగారు ఒక మాట చెప్పేవారండి, ఆయన చిత్తమైతే నేను ఉంటాను, లేకపోతే పోతాను. ఏమనేవారండి? ఆయన చిత్తమైతే నేను ఉంటాను బాబు, లేకపోతే నేను ఉండను. ఆయన పని ఉంటే నన్ను ఉంచుకుంటాడు, ఆయన పని లేకపోతే తీసుకెళ్లిపోతాడు. ఈ మాటలు నేను పదే 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 వినేవాడిని అమ్మ దగ్గర. అందుకే నిజంగా ఆమె భక్తులుగా ఉంది యెహోవాకు. ఆయన మరణము కూడా ఎలా ఉందంటే విలువగలది. హల్లెలూయా. ఏమండి, అమ్మగారు మరణంకి వచ్చిన మీరు అందరూ కూడా ఎంతో మంది వచ్చారు కదా. ఎందుకు వచ్చారంటారు? ఆమె మొదటిగా గమనించాల్సింది ఏంటంటే యెహోవా భక్తురాలు అనే సంగతి మనము మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏమని యెహోవా భక్తురాలు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ వార్త వినగానే వారందరి హృదయంలో ఒక చింత ఏముంటదండి, ఒక బాధ. అరే, మా దగ్గరకు వచ్చేవారు చక్కని వాక్యాన్ని మా గ్రామంలో ప్రకటించారు, చక్కని సువార్తను వారు అందించారు. ఆనాడు నిజంగా అక్క చెప్పినట్టుగా ఈ రోజున్న ఫెసిలిటీ సేవకులకు ఏనాడు కూడా ఆ కాలంలో లేవండి. ఆ కాలం అంటే ఒక 50 సంవత్సరాలు వెనకెళ్ళండి. ఇప్పుడు 50 సంవత్సరాలు వెనకెళ్తానంటే మనకు ఎన్ని సంవత్సరాలు తగ్గిపోతాయండి? ఈ 2025లో 50 తీసేస్తేనంటే 1985 1985 సంవత్సరాలలో వారు సేవను ప్రారంభించినప్పుడు గత సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనకెళ్తానంటే ఆ కాలంలో సైకిల్ మీద ఉన్న సేవనే గొప్పది. హల్లెలూయా. ఆ కాలము సైకిల్ పైన పాస్టర్ గారు వెళ్ళారనుకోండి, ఈయన రిచ్ పర్సన్, ఈయన ఫారినరు, ఈయన అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకు సైకిల్ ఉందనే కాలములో వారు ఏం చేశారంటే వెనకాల మరి క్యారేజ్ కి ఒక మైకు పెట్టుకొని ఏం చేశారంటే వీధిగా మరి ఆడు పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ వారు వెళ్ళారంటే మామూలుగా వెళ్ళలేరండి. వారు దేవుని పైన ఉన్న భక్తితో వారు వెళ్ళారు. హల్లెలూయా. ఏమంటే ఈ రోజు మనం బైబిల్ పట్టుకొని పక్క వీధికి వెళ్ళాలంటేనే బైబిల్ని మనం ఏం చేస్తాం? పాకెట్లో పెట్టేసుకుంటాం. ఏం చేస్తామండి? దాన్ని కవర్లో వేసేస్తాం, ఎవరు కనిపించకుండా సంఖ కింద పెట్టేస్తాం. కానీ ఆ కాలంలో ఉన్న భక్తి గొప్పగా ఉంది కాబట్టి ఆమె మరణము కూడా గొప్పగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఆమె మరణం కూడా మనకు గొప్పగా కనబడుతుంది. ఏంటి ఆమె మరణంలో ఉన్న గొప్పతనం ఏదంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. సంఘం పైన ఒక బాధ్యత. జగ్గేపేటలో ఊరికేనే సంఘము ఈ రోజు ఆరాధిస్తున్న సంఘం ఉంది కదండి విలియంపేటలో, ఈ ఊరికేనే రాలేదండి. దాని వెనకాల తల్లిగారి ప్రార్థన ఎంతగానో ఉంది. హల్లెలూయా. ఈ తల్లిగారి ప్రార్థన లేకుండా ఈరోజు సంఘములో మనము ఎన్ని మీటింగ్స్ పెట్టినా దీని వెనకాల ఎవరో వారిని మనం మరవకుండా వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబాలను నడిపించుకుంటూ సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా సువార్తను ప్రకటించడానికి గొప్ప
గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే ఊరికేనే ఎవరికి ఇవ్వలేడు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో భారం ఉంది. వారు పస్తులున్నారని మనము కొన్ని మాటలు సాక్ష్యాల ద్వారా విన్నామండి. నిజమే. ఏమండి, 1 కిలో బియ్యం ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తామండి? 1 కిలోలో 4 తినొచ్చు. ఈ 4 తినడానికి 1 కిలో సరిపోతుంది, ఇంకా బియ్యమే లేవు. అయినప్పటికీ తల్లిగారు ఏం చేసేవారు తెలుసా? ఈ బియ్యానికి వచ్చే గంజిని పక్కన పెట్టేసి ఈ బియ్యంలో ఉడికించిన అన్నముని వచ్చిన పాస్టర్ గారికి, అక్కడ ఉన్న ఆయనకు పెట్టిన తర్వాత ఇంకా మిగులుతుందండి 1 కిలో. 1 కిలో ఎంతమంది తింటారండి? వచ్చిన పాస్టర్లు 2 వచ్చారనుకోండి, ఆ 2కి మొదటిగా వారు ఇచ్చిన తర్వాత వారికి మిగిలిపోయేది ఏంటో తెలుసా? గంజి మాత్రమే. ఆ గంజి వారు ఏం చేసేవారంటే ఇంత ఉప్పు వేసుకొని తాగేవారండి. ఇది నేను వ్యక్తిగతంగా చూశాను, కొన్ని రోజులు విన్నాను కూడా. ఏమండి, ఇంత గొప్ప సేవకులు ఈ కాలంలో. అందుకే వారిని దేవుడు గుర్తించి వారి భక్తుల మరణము దేవుని దృష్టికి విలువగలదిగా మారిందంట. హల్లెలూయా. ఏమండి, గంజి ఉప్పు తాగి బ్రతికడానికి సేవకులు ఉన్నారా ఈరోజు అంటే? అలా సేవకులు ఎవరు కూడా ఈ కాలంలో లేరు. వారు వస్తున్నారు అంటేనే మొదటిగా హోటల్ చూసుకోవాలి, వస్తున్నారు అంటే వారు తిండిని చూసుకుంటున్నారు. ఏమండి, వెళ్ళే మార్గాల్లో మన ప్రయాణం ఎలా ఉంటుంది, ఏ కారు ఉంటుంది, ఏమండి ఎన్ని రోజులు నేను ఉండగలుగుతున్నా, ఎంతసేపు నేను వాక్యం చెప్పగలుగుతున్నా, ఇవన్నీ మనం సెట్ చేసిన తర్వాతనే వారు సెటప్ అయ్యి సుట్టి కేసు పట్టుకొని మన మధ్యకి వచ్చి వాక్యం చెప్పిపోయే కాలంలో మనం ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా లేకున్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారిని బహుగా వాడుకున్నాడనే సంగతి మనము మరవరాదు. హల్లెలూయా. గొప్పగా దేవుడు వాడుకున్నాడు, గొప్పగా దేవుడు వాడుకున్నాడు. నిజముగా మనం ఆలోచించినట్టే ఆయన భక్తురాలు మరణము దేవుని దృష్టికి విలువగలదిగా మారిందంట. హల్లెలూయా. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అందరం తీద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే? మరి అమ్మగారు నీతిమంతురాలా, అనీతిమంతురాలా? నీతిమంతురాలు. ఎలా చెప్పగలుగుతాం నీతి అంటే? వారు మన ముందు విడిచి వెళ్ళిన కాలమును బట్టి, వారు చేసిన సేవను బట్టి, వారు మనకు అందించిన వాక్యమును బట్టి, వారు మనల్ని నడిపించిన సంఘాన్ని బట్టి. ఈరోజు మన అందరము సంఘములోకి వచ్చామంటే ఊరికేనే వచ్చామండి. దేవుడు వారి ద్వారా మనతో ఏదో ఒక మాట మాట్లాడి మనల్ని సంఘానికి అంటుకట్టుగా ఉంచాడనే సంగతి మనం మరవకున్నప్పుడే నిజంగా అమ్మగారిని దేవుడు ఆ కాలములో వాడుకున్నాడు. హల్లెలూయా. అమ్మగారిని దేవుడు వారి కాలంలో వాడుకున్నాడు. ఇంకా చెప్పగలరు అంటే అమ్మగారి గురించి, ఎవరైనా సంఘానికి రాలేదనుకోండి, 3వ రోజు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, ఏమమ్మా ఎందుకు రాలేదమ్మా, ఏమైంది మీ ఆయనతో, ఏంటి గొడవ, ఏం చెప్పు, మొదటిగా నేను ప్రార్థన చేస్తాను, ఏంటి చెప్పు అని రాబట్టి వారిద్దరిని ఏకం చేయడానికి అమ్మ ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా చెప్పగలుగుతానంటే, గత 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాలని ఒక సిస్టరు జగపేట నుంచి ఫోన్ వస్తుందంటే, నిజంగా 7 వారాలు నేను హైదరాబాద్ వదలాలి, ఇప్పుడు నా ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు, నేను జగపేట వెళ్ళాలి, నేను సువార్తను ప్రకటించాలి అనే తీర్మానం చేసుకుంది ఎవరైనా ఉన్నారంటే లంకా చిట్టిబాబు అమ్మగారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఏమండి, ఈ రోజు 3 సంవత్సరాలు అవుతుంది అమ్మగారి గురించి అంటే మన అందరం కూడా మర్చిపోకుండా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం? ఎవరికి ఆశీర్వాదం? మనకే. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. జగ్గపేటలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అమెరికాలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే వారికే ఈ ఆశీర్వాదం తప్ప వేరే వాళ్ళకి ఆశీర్వాదము చెందదు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఏమంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన జీవితాలు, మన కుటుంబాలు బాగుంటాయి అనే సంగతి మనము మరవద్దు. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిమంతురాలుగా మనం జీవించాలి. ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించాలి. వారు ఏ విధంగా విడిచి వెళ్ళారో ఈ లోకాన్ని, అదే మాదిరిగా మనము కూడా ఈ లోకాన్ని విడిచి
వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే నీతిమంతురాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం రాదు. కానీ నీ ముందు విడిచిపెట్టిన అమ్మగారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం. హల్లెలూయా.